మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకున్నా సరే హై ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మీరు కేంద్రం దృష్టిలో పడతారు. మీరు వివరాలు దాచినా దాగవు. మరి ఎలాంటి సందర్భాల్లో కేంద్రం మీ డేటాను ట్రాక్ చేస్తుంది? ఆ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏంటి? కేంద్రం ఒకవేళ హై ట్రాన్సాక్షన్స్ చేసినట్టు గమనిస్తే ఏం చేస్తుంది? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. రూల్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసులు సహా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సరే ఓ ఫైనాన్షియల్ ఇయర్ లో తమ కస్టమర్ల అకౌంట్ లో హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గుర్తించినప్పుడు వాటిని మరుసటి ఏడాది మే 31లోగా సబ్మిట్ చేయాలి. ఇందులో భాగంగా అవి హై ట్రాన్సాక్షన్స్ నమోదైన అకౌంట్స్ తాలూకు డీటెయిల్స్ కేంద్రానికి అందిస్తాయి. ఓ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ లేదా విత్డ్రా నమోదైతే దానిని హై ట్రాన్సాక్షన్ కింద పరిగణిస్తారు. ఓ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ లో 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ పడిన 30 లక్షలకు పైన విలువ చేసే స్థిరాస్తులకు సంబంధించిన సేల్ లేదా పర్చేస్ జరిగిన కరెంట్ అమౌంట్ లో 50 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ లేదా విత్డ్రాల్స్ జరిగిన అది హై ట్రాన్సాక్షన్ కింద వస్తుంది. స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఓ ఫైనాన్షియల్ ఇయర్ లో 10 లక్షలకు మించి క్యాష్ ఇన్వెస్ట్ చేస్తే ఆ సంబంధిత కంపెనీలు కేంద్రానికి రిపోర్ట్ చేస్తాయి. ఒకవేళ ఆ అమౌంట్ ఒక స్కీమ్ నుంచి మరో స్కీమ్ కు ట్రాన్స్ఫర్ చేసిందైతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ బిల్లులకు సంబంధించిన క్యాష్ పేమెంట్స్ 1,00,000 దాటినా క్యాష్ కాకుండా ఇతర మోడ్ ఆఫ్ పేమెంట్స్ ద్వారా 10 లక్షలకు మించి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టినా అది కేంద్రం దృష్టిలో పడుతుంది. 10 లక్షలకు మించి ఫారెన్ కరెన్సీ సేల్ చేసినా అంతే. మీ కరెంట్ బిల్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ₹1,00,000 దాటినా, 1,00,000 కంటే ఎక్కువ విలువ చేసే జ్యువెలరీ, పెయింటింగ్స్ కొన్నా లేక 1,00,000కు మించి డొనేషన్ చేసినా అది రికార్డ్ అవుతుంది. అంతేకాదు ఓ వ్యక్తి ఫారెన్ టూర్ కోసం 2 లక్షలకు మించి ఖర్చు చేసినా కూడా దానిని కేంద్రం హై వాల్యూ ట్రాన్సాక్షన్ గా పరిగణిస్తుంది. వీటిని గుర్తించాక ఈ క్యాంపెయిన్ కింద ఈ ట్రాన్సాక్షన్ ను వెరిఫై చేయమని ఐటీ డిపార్ట్మెంట్ సంబంధిత వ్యక్తులకు ఈమెయిల్స్, SMS పంపిస్తుంది. ఇప్పటి వరకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వారికి కూడా ఇది వర్తిస్తుంది. మీ పాన్ నెంబర్ తో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి పెండింగ్ యాక్షన్స్ ఆప్షన్ లో కంప్లైంట్స్ పోర్టల్ పై క్లిక్ చేయాలి. అందులో ఈ క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇన్ఫర్మేషన్ కేటగిరీని సెలెక్ట్ చేస్తే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గా మార్క్ అయిన లావాదేవీలు డీటెయిల్స్ కనిపిస్తాయి. వాటికి మీరు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్, ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఫుల్లీ కరెక్ట్, ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు అదర్ పాన్/ఇయర్, ఇన్ఫర్మేషన్ ఇస్ డినైడ్, ఇన్కమ్ ఇస్ నాట్ టాక్సబుల్, ఇన్ఫర్మేషన్ ఇస్ డూప్లికేట్, ఇంక్లూడెడ్ ఇన్ అదర్ డిస్ప్లేడ్ ఇన్ఫర్మేషన్ మొదలైన ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని బట్టి ఫర్దర్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అయినప్పుడు వాటిని ఇలా ఈ కంప్లైంట్స్ పోర్టల్లో వివరణ ఇచ్చి క్లిక్ చేసుకోవడం మంచిది. వీటిని నిర్లక్ష్యం చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి. అదే జరిగితే మీరు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందుకే అవసరమైనప్పుడు ఐటీ కంప్లైంట్స్ పోర్టల్లో మీరు వివరణ ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.